అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. దేవుడు ప్రేమే ఉన్నాడు. అందుకే ఆయన మనుషులందరి కొరకు తన ప్రియ కుమారుని ఈ లోకంలోనికి పంపించారు. హల్లెలూయా. యేసు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్నే మన కోసము శిలువ మీద పెట్టారు. ఆమేన్. ఈ ప్రేమ ఇంకెవరు ఇవ్వలేనిది. ఈ ప్రేమ శాశ్వతమైనది. ఈ క్రీస్తు ప్రేమ నుండి ఎవరూ ఏదియూ మనలను వేరు చేయలేదు. ఈ సత్యాన్ని గ్రహించితే ఎన్ని శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, బాధలు వచ్చినా, కరువులు వచ్చినా, ఉపద్రవములు వచ్చినా భయపడక, యేసు ప్రేమ నాకు తోడుగా ఉంది అనే ధైర్యముతో ముందుకు సాగిపోగలుగుతాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభువా, మీ ప్రేమ నుండి మమ్ము ఏది ఎడబాపకుండానట్లు దయచేయమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. అవును తండ్రి, ఈ లోకములో ఏ శక్తి, ఏ మనుషుడు మీ ప్రేమ నుండి మమ్మలను వేరు చేయలేరు. అది శ్రమైనా, హింసైనా, కరువైనా, మరేదైనా సరే ప్రభువా, మీ ప్రేమ నుండి మమ్మలను వేరు చేయలేదు. ఎందుకంటే మీ ప్రేమ శాశ్వతమైనది, పరిపూర్ణమైనది. ఆ ప్రేమలోనే మేము కొనసాగునట్లుగా, ఆ ప్రేమలో నిల్చుండి ధైర్యముతో ముందుకు సాగిపోయినట్లుగా సహాయం తెచ్చండి. ఈ వాక్యం ఉంటున్న నీ బిడ్డలందరికీ అటువంటి ప్రేమలో ముందుకు నడిపించమని, సహాయం తెచ్చమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడేనుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.